మీరు చూస్తున్నారు కెరియర్ 365 ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎస్ఎస్సిలో సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ దాని నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి 9/6/2025 నుండి 4/7/2025 వరకు ఉన్నది. సో ఆల్రెడీ ఇది అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఈ వీడియో రికార్డింగ్ చేసే రోజు 17th June. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 4/7/2025 11 o'clock వరకు ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి 5/7/2025 నైట్ 11 o'clock వరకు. కరెక్షన్ ఏమైనా ఉంటే మీకు ఆన్లైన్ పేమెంట్ మోడ్ కనుక పేమెంట్ చేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు 9/7/2025 నుండి 11/7/2025 వరకు. ఇంకా మీకు టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 13th August నుండి 30 August 2025 వరకు ఉంటుంది. ఇది ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్. తర్వాత టైర్ 2 ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి December 2025లో ఉంటుంది. దీనికి మీకు ఏమైనా అప్లికేషన్లో కానీ ఇంకా వేరే ఇతర ఏమైనా దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు డైరెక్ట్గా. పోస్ట్ వేకెన్సీ ఇంకా పే లెవెల్ 7లో వచ్చేసి వాళ్ళ స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి 44,900 నుండి ఉంటుంది. దీంట్లో ఏమేమి వస్తుందంటే ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇంకా దీని పక్కన మినిస్టర్, మీకు ఏ మినిస్టర్ ఉంటుందో దాంట్లో ఇది గ్రూప్ బి జాబు. ఏజ్ కూడా చూసుకోండి, ఏజ్ లిమిట్ ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ స్క్రీన్ మీద మీరు చూసుకోండి ఫాస్ట్గా. నేను జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటాను. పే లెవెల్ 6 35,400 స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి. వాళ్ళు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అదర్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఇది కూడా గ్రూప్ బిఏ కాకపోతే లెవెల్ 6. హైయెస్ట్ స్కోరింగ్ ఉండి వాళ్ళకి డైరెక్ట్ లెవెల్ 7కి వెళ్ళిపోవచ్చు. కొద్ది మార్కులు తగ్గితే వాళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ చాయిస్ వచ్చేసి మనం పెద్ద లెవెల్కే మనం చూజ్ చేసుకుంటాం కాబట్టి. పే లెవెల్ 5 29,200 నుండి 92,300 ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి 29,200 లెవెల్ 5. ఇది గ్రూప్ సి జాబు. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 18 to 27. పే లెవెల్ దీంట్లో ఆడిటర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి, జూనియర్ అకౌంటెంట్. పే లెవెల్ 4 25,500 నుండి 81,100. ఇది కూడా గ్రూప్ సి. దీనికి వచ్చేసి ఏజ్ కూడా 18,000. దీనికి వచ్చి ఏజ్ 18 నుండి 27 వరకు ఏజ్ ఉంటుంది. ఇది పోస్ట్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, ఇవి పోస్టులు ఉన్నాయండి. ఏజ్ కూడా 18 to 27 ఏ మధ్యలో ఉండాలా అది కూడా దీంట్లో స్క్రీన్లో నేను మెల్లగా స్క్రోల్ చేస్తుంటాను, మీరు జాగ్రత్తగా పాజ్ చేసుకొని చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ 3 years, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 years, పీడబ్ల్యూడీ ఎస్టీ ఎస్టీ అయితే 15 years, ఎక్స్ సర్వీస్మెన్. అలాగే మిగతాయి కూడా ఉన్నాయి. మెల్లగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, మెల్లగా చూసి. పాయింట్ 12లో ఎగ్జామినేషన్ సెంటర్స్. అది సదరన్ రీజియన్ కాబట్టి సదరన్ రీజియన్ చూసుకోండి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తెలంగాణలో. ఏపీ వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పాండిచ్చేరి, చెన్నై వచ్చి తమిళనాడు అండి. పాండిచ్చేరి కూడా తమిళనాడే, మీరు ఒకసారి చూసుకోండి. తెలంగాణలో వచ్చి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఉన్నాయి. ఎగ్జామ్ ఫీ 100 rupees. దానికి టైర్ 1లో వచ్చేటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 25, క్వాంటిటేటివ్ 25, జనరల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్ 25. టైం వచ్చేసి 1 hour 20 minutes ఉంటుంది. మ్యాక్సిమం 100 questions ఉంటాయి. మార్క్స్ వచ్చి 200, ఈచ్ క్వశ్చన్ 2 marks. స్కీమ్ ఫర్ టైర్ 2 ఎగ్జామినేషన్. మ్యాథమెటిక్స్
ఒకసారి చూసుకోండి, మెల్లగా స్క్రోల్ చేస్తుంటూ. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, వీటికి ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అది కూడా మనం వీడియో లాస్ట్లో చూద్దాం. ఫిజికల్ స్టాండర్డ్స్ చూడండి, మెన్ అయితే 157 సెంటీమీటర్ 157.5 సెంటీమీటర్స్, హైట్ రిలాక్సబుల్ 5 సెంటీమీటర్ ఇన్ కేస్ ఆఫ్ గోర్ఖాస్ అస్సామీ గోర్ఖాస్ మెంబర్స్. అదే ఫీమేల్ అయితే 152 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 48 kgs మినిమం ఉండాలి. అంతే రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి గోర్ఖాస్ వాళ్ళకి, అస్సామీస్ వీళ్ళకైతే 2.5 సెంటీమీటర్స్. ఫిజికల్లీ టెస్ట్ వచ్చేసి వాకబుల్ 1 కిలోమీటర్ ఇన్ 20 minutes లేడీస్కి అయితే. అదే జెంట్స్కి అయితే 1600 meters 15 minutesలో. సైక్లింగ్ కూడా ఉన్నది, 8 kilometers సైక్లింగ్ వచ్చేసి 30 minutesలో. ఇది ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అయితే 165 సెంటీమీటర్స్ ఉండాలి మెన్కి, ఉమెన్కి 150 సెంటీమీటర్స్. స్క్రోల్ చేస్తూ ఉంటూ ఇంతే, మిగతాయి కూడా మెల్లగా చూసుకోండి. ఫిజికల్ టెస్ట్ 1 mile పాసింగ్ 10 minutes, 10 నిమిషాల్లో 1 mile అంటే 1600 meters. రీజన్ వైజ్ ఫిజికల్ స్టాండర్డ్స్ చూడండి, మన సదరన్ 157 సెంటీమీటర్స్ ఉండాలా. చెస్ట్ వచ్చి 75 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చి 50. ఇదండి CGL SSC CGL కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలో అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇది జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 4/7/2025 నైట్ 11 వరకు. మీకు ఏమైనా డౌట్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి రెక్టిఫై చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్.